హాయ్ ఫ్రెండ్స్. సో తెలంగాణ డిఎస్సి హెచ్జిటి ప్రిపేర్ అవుతున్న మిత్రులందరికీ నా యొక్క నమస్కారాలు. సో మా యొక్క ఛానల్ విద్యావాహిని ప్రతిరోజు హెచ్జిటికి సంబంధించిన మ్యాథ్స్ టాపిక్ సంబంధించిన వీడియోస్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాథ్స్లో దాదాపు ఎగ్జామ్ ప్రిపరేషన్ వరకు ప్రతి టాపిక్ను కవర్ చేస్తూ అన్ని టాపిక్స్ ఎనలైజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు అప్లోడ్ చేసేటటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో రెగ్యులర్గా వినండి. నెక్స్ట్ చెప్పే కాన్సెప్ట్ని కూడా చివరి వరకు వినండి. ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ ఎగ్జామ్ ఓరియంటెడ్లో మనకి టోటల్ సిలబస్ కాకుండా ఓన్లీ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎక్కడెక్కడైతే క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతున్నాడు, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఏరియాలో మనం డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం అన్ని చాప్టర్లు ఎగ్జామ్ అయ్యే వరకు అన్ని చాప్టర్లు దాదాపు కవర్ చేద్దాం. దాంట్లో భాగంగా ఈరోజు పర్సంటేజ్ సంబంధించింది ఎక్కువ. ఇది మెన్సురేషన్లో మరియు దీంతోపాటు పర్సంటేజెస్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరుగుతుంది. సో ఏం క్వశ్చన్ అంటే మనకి ఒక సర్కిల్ యొక్క రేడియస్, ఇది సర్కిల్ యొక్క సెంటర్ నుంచి ఏదైనా ఒక పాయింట్, సర్కిల్ మీద పాయింట్కు ఉన్నటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటారంటే రేడియస్ అంటాం. దీన్ని ఆర్తో చూస్తాం. సో ఈ రేడియస్ కనుక ఒకవేళ పెంచినప్పుడు వైశాల్యంలో దాని యొక్క వృత్తం యొక్క వైశాల్యంలో మార్పు వస్తుంది, పెరుగుతుంది. అదే రేడియస్ తగ్గించినప్పుడు ఆ వృత్తం యొక్క వైశాల్యం అనేది తగ్గుతుంది. మరి ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతుంది అనే కాన్సెప్ట్ మీద ఎక్కువ క్వశ్చన్లు రావడం జరిగింది. సపోజ్ ఈ వృత్తం యొక్క వ్యాసార్థము ఎక్స్ పర్సంటేజ్ పెంచిన, యారో సింబల్ పైకి పెడుతూ చూడండి, ఈ ఎక్స్ పర్సంటేజ్ పెంచిన. మరి ఎక్స్ పర్సంటేజ్ అంటే ఈ రేడియస్ని ఎక్స్ పర్సంటేజ్ పెంచినప్పుడు దాని యొక్క వైశాల్యంలో ఎంత మార్పు వస్తుంది అంటే ఫార్ములా 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100, 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100% వస్తుంది. ఎంతైతే పెంచిన వాల్యూని ఎక్స్ ప్లేస్లో ఇక్కడ తీసుకుంటే మనకి దాని యొక్క వైశాల్యంలో, వృత్తం యొక్క వైశాల్యంలో ఎంత మార్పు వస్తుందో, ఎంత శాతం పెరుగుతుందో వస్తుంది. ఒకవేళ కొన్నిసార్లు తగ్గించినప్పుడు రేడియస్ అనేది ఎక్స్ పర్సంటేజ్ తగ్గించినప్పుడు చూడండి, ఎక్స్ పర్సంటేజ్ తగ్గించినప్పుడు ఎంత వైశాల్యంలో తగ్గుతుందా పెరుగుతుందంటే ఇక్కడ రేడియస్ తగ్గిస్తున్నాం కాబట్టి వైశాల్యం కూడా ఏమవుతుంది, తగ్గుతుంది. సో ఎంత తగ్గుతుంది అంటే -2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100%. ఇక్కడ ఫైనల్ వాల్యూలో మనకి మైనస్ వస్తుందండి. మైనస్ అంటే తగ్గుతున్నట్టు లెక్క. ఇది స్క్వేర్ సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి స్క్వేర్కి, ఇది సర్కిల్ సంబంధించి. నెక్స్ట్ స్క్వేర్ చూసుకుంటే చతురస్రం. ఈ చతురస్రంలో కూడా ఒకటే సైడ్, అన్ని సైడ్స్ సమానంగా ఉంటాయి, అన్ని భుజాలు సమానం కాబట్టి ఒక భుజం పెంచితే ఆటోమేటిక్గా అన్ని భుజాలు కూడా పెరుగుతాయి. సో ఇక్కడ వృత్తానికి ఏదైతే ఫార్ములా అప్లై చేసామో సేమ్ స్క్వేర్ కూడా అప్లై చేస్తాం. స్క్వేర్లో ఇది స్క్వేర్ ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. ఈ స్క్వేర్లో ఒక భుజాన్ని ఎక్స్ పర్సంటేజ్ పెంచినప్పుడు దాని యొక్క ఆ చతురస్రం యొక్క వైశాల్యంలో ఎంత పెరుగుతుంది అంటే 2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100% పెరుగుతుంది. అదే ఎక్స్ పర్సంటేజ్ తగ్గించినప్పుడు దాని యొక్క వైశాల్యంలో ఎంత తగ్గుతుంది అంటే -2x ప్లస్ ఎక్స్ స్క్వేర్ బై 100%. అంటే ఇక్కడ మైనస్ వాల్యూ వస్తే మనకి ఏమవుతుంది అంటే అది తగ్గుతున్నట్టు. నెక్స్ట్ థర్డ్ దీర్ఘచతురస్రం. ఈ రెక్టాంగిల్లో చూడండి, రెక్టాంగిల్ అంటే ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నప్పుడు దీన్ని లెంత్, పొడవు అంటాం, దీన్ని వెడల్పు అంటాం. పొడవులో పెంచవచ్చు, వెడల్పులో తగ్గియచ్చు. నెక్స్ట్ ఇక్కడ 3 కేసెస్ ఉంటాయి చూడండి. ఫస్ట్ కేసు మనం చూసినట్లయితే పొడవు, లెంత్, పొడవు ఎక్స్ పర్సంటేజ్ పెంచుతున్నాం ఎక్స్ పర్సంటేజ్. నెక్స్ట్ వెడల్పు ఎక్స్ పర్సంటేజ్, వెడల్పు వై పర్సంటేజ్ పెంచుతున్నాం. చూడండి, జాగ్రత్త వినండి. పొడవుని ఎక్స్ పర్సంటేజ్ పెంచుతున్నాము, వెడల్పుని వై పర్సంటేజ్ పెంచుతున్నాం. రెండూ పెంచినప్పుడు ఆ రెక్టాంగిల్, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది పెరుగుతుంది ఆటోమేటిక్గా. మరి ఎంత పెరుగుతుంది అంటే ఫార్ములా ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100% పెరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఎక్స్ ప్లస్ వై ప్లస్ ఎక్స్వై బై 100% పెరుగుతుంది. నెక్స్ట్ సెకండ్, ఇప్పుడు పొడవులో ఎక్స్ పర్సంటేజ్ పెరిగింది,
వెడల్పులో y పర్సంటేజ్ తగ్గింది. చూడండి, పొడవులో x పర్సంటేజ్ పెరిగింది, వెడల్పులో y పర్సంటేజ్ తగ్గింది. ఇప్పుడు దాని యొక్క వైశాల్యంలో, దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో మార్పు ఎంత శాతం అంటే x మైనస్ y మైనస్ xy బై 100%. x మైనస్ y మైనస్ xy బై 100%. నెక్స్ట్ థర్డ్ కాన్సెప్ట్ ఏంటంటే x పర్సంటేజ్ తగ్గింది, పొడవులో తగ్గింది. నెక్స్ట్ వెడల్పు y పర్సంటేజ్ పెరిగింది. చూడండి, x పర్సంటేజ్ తగ్గింది, y పర్సంటేజ్ పెరిగింది. దీని ఫార్ములా ఏమంటే దీని యొక్క వైశాల్యంలో మార్పు ఎంత శాతం అంటే -x ప్లస్ y మైనస్ xy బై 100%. దీని యొక్క మార్పు శాతం. సో నెక్స్ట్ ఫోర్త్ కాన్సెప్ట్ ఏంటంటే x పర్సంటేజ్ పొడవు తగ్గింది, పొడవులో x పర్సంటేజ్ తగ్గింది. నెక్స్ట్ వెడల్పులో కూడా y పర్సంటేజ్ తగ్గింది. గుర్తుపెట్టుకోండి, పొడవులో x పర్సంటేజ్ తగ్గింది, వెడల్పులో y పర్సంటేజ్ తగ్గింది. రెండు కూడా తగ్గినాయి. రెండు తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనకు అర్థమైపోతుంది ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం అనేది కూడా తగ్గుతుంది. మరి ఎంత తగ్గుతుంది అంటే -x మైనస్ y ప్లస్ xy బై 100%. ఇక్కడ ఈ 4 కాన్సెప్ట్లలో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకసారి ప్లస్ వాల్యూ వస్తుంది, కొన్నిసార్లు మైనస్ వాల్యూ రావచ్చు. ప్లస్ వాల్యూ వచ్చినప్పుడు దానిలో దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో మార్పు శాతం అనేది పెరిగిన శాతం కిందకి తీసుకోవాలి. ఒకవేళ ఫైనల్లో వచ్చిన వాల్యూ మైనస్ వచ్చినట్లయితే ఆ దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యంలో మార్పు శాతం అనేది మనకి నెగిటివ్లో వచ్చినప్పుడు, మైనస్లో వచ్చినప్పుడు ఆ మార్పు శాతం అనేది ఆ వైశాల్యం తగ్గిన శాతంగా తీసుకోవాలి. సో ఈ ప్రాబ్లమ్స్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో చాలాసార్లు అడుగుతుంటాడు. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ మరిన్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఈ డిఎస్సి ప్రిపరేషన్ వరకు ప్రతి కాంటెంట్ సంబంధించింది ఇంపార్టెంట్ ఏరియాస్ అన్నీ కవర్ చేయడం జరుగుతుంది. సో మా యొక్క ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.